బాసరా ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల బలవన్మరణాలు కలకలం రేపుతున్నాయి. బాసరలో సీటు సాధించడం ఒక ఎత్తు అయితే సీటు సాధించిన తర్వాత భవిష్యత్తును నిర్మించుకోవడం మరొక ఎత్తు. ఎన్నో ఆశలు కలలతో వచ్చినటువంటి విద్యార్థులు చిన్న చిన్న సమస్యలు మానసిక వేదనతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అసలేం జరుగుతుంది? బాసర ఆర్జేఈకేటిలో విద్యార్థుల ఆత్మహత్యకు బలవన్మరణాల కారణమేంటి? ఇప్పుడు స్వాతిప్రియ ఆత్మహత్య తర్వాత ఇదే అంశంపై చర్చ సాగుతోంది. బాసరా ట్రిపుల్ ఐటీలో దాదాపుగా 5 హాస్టల్స్ ఉన్నాయి బాసరా క్యాంపస్లో. అందులో 2 అబ్బాయిలవి 3 అమ్మాయిలవి. దాదాపు 9,000 మంది విద్యార్థులుండే బాసరా ట్రిపుల్ ఐటీలో పర్యవేక్షణ కొరబడింది. 14 మంది అబ్జర్వర్లు ఉండాల్సిన బాసరా ఆర్జేఈకేటిలో కేవలం 4 మాత్రమే ఉన్నారు. అసలు హాస్టల్స్లో ఏం జరుగుతోంది, విద్యార్థుల మానసిక స్థితి ఏంటి అని తెలుసుకునే ప్రయత్నాలు కూడా కనీసం ఎవరు చేయని పరిస్థితి. దీంతో చిన్న చిన్న కారణాలతోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మానసిక వేదనతో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు విద్యార్థులు. సో ఏం జరుగుతుంది? బాసరా ట్రిపుల్ ఐటీలో స్వాతిప్రియ ఆత్మహత్య తర్వాత ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొన్న పరిస్థితి. బాసరా ఐఐటి వద్ద ప్రస్తుతం హైటెన్షన్ కొనసాగుతోంది. ఇవాళ ట్రిపుల్ ఐటీ ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది. బాసరా జ్ఞాన సరస్వతి ఆలయంలో ఏబీవీపీ కార్యకర్తల కోసం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇక ఆలయ క్యూ లైన్లలో ఉన్న ఏబీవీపీ కార్యకర్తలు కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఏబీవీపీ ముట్టడికి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ఏబీవీపీ కార్యకర్తల్ని. ఇక జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడంతో తమను దర్శనం కూడా చేసుకొనివ్వరా అంటూ ఏబీవీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న సందర్భం మనకు విజువల్స్లో చూస్తున్నాం. ఏబీవీపీ బాసరా ట్రిపుల్ ఐటీ ముట్టడికి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. భక్తుల రూపంలో అటు దర్శనానికి వచ్చి నేరుగా ట్రిపుల్ ఐటీ ముట్టడికి ఒక్కసారిగా వాళ్ళు ముట్టడికి ప్రయత్నిస్తారనే కారణంతో పోలీసులు అయితే క్యూ లైన్లలోనే దర్శనం చేసుకుంటున్న ఏబీవీపీ కార్యకర్తలను క్యూ లైన్లలోనే అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. పోలీసుల తీరుపై అటు భక్తులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. 80 మంది ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసి ముథోల్కు తరలించారు పోలీసులు. దీంతో బాసరా ట్రిపుల్ ఐటీ వద్ద భారీగా పోలీసు బందోబస్తు కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. పోలీసులతో ఏబీవీపీ కార్యకర్తల వాగ్వాదం చోటు చేసుకుంటుంది. తోపులాట కూడా చోటు చేసుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ దృశ్యాలు మీరు ఒకసారి చూడవచ్చు. అరెస్ట్ చేసుకొని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా మేమంతా కూడా ఏదో దొంగలమో లంగలమో అన్నట్టు ట్రీట్ చేసి మమ్మల్ని అందరి మధ్యలో నుంచి బయట తీసుకొచ్చి స్పెషల్గా లోపలికి పంపించుకొని మమ్మల్ని ఏదో చేద్దామని చెప్పేసి బయట తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అదే మసీదులో కావచ్చు, చర్చిలో కావచ్చు, ఇట్లాంటి ప్రయత్నాలు చేయగలుగుతారా? వాళ్ళు కనీసం లోపలికి పోయే ప్రయత్నం కూడా చేయలేరు. ఈ యొక్క హిందువులము మన అందరం కూడా ఐక్యంగా లేని కారణంగానే ఈ యొక్క దాడులు మన పైన జరుగుతున్నాయి. ఈ యొక్క సందర్భంగా హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. చేసుకొని మమ్మల్ని ప్రొటెస్ట్ చేసుకొని అరెస్ట్ చేసుకొని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా మేమంతా కూడా ఏదో దొంగలమో లంగలమో అన్నట్టు ట్రీట్ చేసి మమ్మల్ని అందరి మధ్యలో నుంచి బయట తీసుకొచ్చి స్పెషల్గా లోపలికి పంపించుకొని మమ్మల్ని ఏదో చేద్దామని చెప్పేసి బయట తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అదే మసీదులో కావచ్చు, చర్చిలో కావచ్చు, ఇట్లాంటి ప్రయత్నాలు చేయగలుగుతారా? వాళ్ళు కనీసం లోపలికి పోయే ప్రయత్నం కూడా చేయలేరు. ఈ యొక్క హిందువులము మన అందరం కూడా ఐక్యంగా లేని కారణంగానే ఈ యొక్క దాడులు మన పైన జరుగుతున్నాయి. ఈ యొక్క సందర్భంగా హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. చేసుకొని మమ్మల్ని ప్రొటెస్ట్ చేసుకొని అరెస్ట్ చేసుకొని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా మేమంతా కూడా ఏదో దొంగలమో లంగలమో అన్నట్టు ట్రీట్ చేసి మమ్మల్ని అందరి మధ్యలో నుంచి బయట తీసుకొచ్చి స్పెషల్గా లోపలికి పంపించుకొని మమ్మల్ని ఏదో చేద్దామని బాసరా ట్రిపుల్ ఐటీ వద్ద హై టెన్షన్ కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా స్వాతిప్రియ బలవన్మరణం తర్వాత ఒక్కసారిగా విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఏబీవీపీ ఇవాళ బాసరా ట్రిపుల్ ఐటీ ముట్టడికి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హై టెన్షన్ నెలకొన్న పరిస్థితి. దీంతో పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. భక్తుల రూపంలో ఏబీవీపీ కార్యకర్తలు భారీగా అటు అమ్మవారి దర్శనానికి రావడంతో క్యూ లైన్లలోనే పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 80 మంది ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో భక్తులు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి పోలీసుల తీరుపై. అరెస్ట్ చేసిన ఏబీవీపీ కార్యకర్తలను ప్రస్తుతం ముథోల్ పోలీస్ స్టేషన్కు తరలించినట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది? బాసరా ఆర్జేఈకేటి వద్ద
ప్రస్తుత పరిస్థితి? మా కరెస్పాండెంట్ రవినాయక్ జాయిన్ అవుతున్నారు. ఈ రవినాయక్, ముఖ్యంగా బాసర IIIలో ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? అక్కడ పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఏం జరుగుతుంది? ఎస్ రామ్దాస్, ప్రధానంగా బాసర IIIT వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. బాసర IIIT ముట్టడికి ఏబీవీపీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏబీవీపీ కార్యకర్తలందరూ కూడా ఇటు బాసర IIITని ముట్టడించడానికి అందరూ తరలి రావాలని ఏబీవీపీ ఇటు పిలుపునిచ్చిన పరిస్థితి. అయితే ఏబీవీపీ ముట్టడి కాల్తో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. బాసర IIITలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్త చేపట్టాలని పోలీసులు, ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా జాగ్రత్త పడాలని పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రధానంగా అంటే బాసర IIITకి హైదరాబాద్ నుండి కావచ్చు, ఇతరత్ర జిల్లాల నుంచి నేరుగా ట్రైన్ రూట్ సౌకర్యం ఉండే ఆ ట్రైన్స్ బాసర IIITకి బాసర రైల్వే స్టేషన్ కి సంబంధించిన రైళ్లకు సంబంధించిన కొన్ని డివైడ్ కూడా చేసిన పరిస్థితి, డైవర్షన్ చేసిన పరిస్థితి. ప్రధానంగా విద్యార్థులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే అప్పటికే కొంత జాగ్రత్త పడి విద్యార్థులు నేరుగా బాసర IIIT బాసర అమ్మవారి క్షేత్రానికి చేరుకున్న పరిస్థితి. దాదాపుగా 30 మంది పైచిలకు బాసర అమ్మవారి క్షేత్రానికి దర్శనం క్యూ లైన్ లో ఉన్న వారిని పోలీసులు గుర్తించారు. పోలీసులు గుర్తించి వారిని అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి. అయితే దాదాపుగా 80 మందికి పైగా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. అరెస్ట్ చేసి ఒక విషయం చెబుతున్నారు, ప్రశాంతంగా తరగతులు కొనసాగుతున్నాయి, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు, అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ జానకి శర్మిల చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా ఏఎస్పీ అవినాష్ కూడా అక్కడే ఉండి బందోబస్తు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు బాసర IIIT చుట్టుపక్కల భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గేట్ 1 కావచ్చు, గేట్ 2 కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల నుండి ఎవరు బయటికి రాకుండా, లోనికి ఎవరు పోకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. ప్రధానంగా ఈ రోజు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా బాసర IIITకి 100 మీటర్ల దూరంలోనే ఒక బారికేడ్ ఏర్పాటు చేశారు. ఎవరు కూడా అటు ఇటు వస్తే జాగ్రత్త పడుతున్న పరిస్థితి, ఐడి కార్డులు చెక్ చేస్తున్న పరిస్థితి. ఇటు బాసర IIIT ప్రిన్సెస్లకు ఎవరికి రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. మరోపక్క ఎలాగైనా విద్యార్థి సంఘాల నాయకులు ఈసారి బాసర IIITని ముట్టడించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారిని నిరోధించడానికి పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రామ్దాస్ రైట్. అయితే రవినాయక్, ప్రస్తుతం బాసర IIIT వద్ద పోలీసులు ఎలాంటి బందోబస్తు కొనసాగిస్తున్నారు? ముఖ్యంగా విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపునివ్వడం, తర్వాత అటు ఇప్పటికే కేసులు కూడా నమోదైన పరిస్థితి, మరి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తామంటూ చెప్పినప్పటికీ కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి కంటిన్యూగా. సో పోలీసులు ప్రస్తుతం ఏం చెప్తున్నారు అక్కడ? జిల్లా ఎస్పీ ఇప్పటికే బాసర IIIT క్షేత్రం, బాసర IIIT ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ బందోబస్తును పరిశీలిస్తున్న పరిస్థితి. ఏఎస్పీ కూడా అక్కడే ఉన్నారు. దాదాపుగా 300 నుంచి 400 మంది పోలీస్ ఫోర్స్ తో ప్రధానంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఏబీవీపీ నాయకులను అదుపులో తీసుకున్నారు, పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి. బాసర పోలీస్ స్టేషన్ కావచ్చు, బాసర నుంచి ముదోల్ పోలీస్ స్టేషన్, ఇలా పలు పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ఒకే అప్పీల్ చేస్తున్నారు, సహకరించాలి, ఎవరు కూడా విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. బాసర IIIT ప్రధానంగా యూనివర్సిటీలో ప్రశాంతంగా క్లాసులు జరుగుతున్నాయి, ఎవరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్న పరిస్థితి. శాంతి భద్రతలను ఎవరు విఘాతం కల్పించినా వదిలిపెట్టం, ఏదైనా సమస్య ఉంటే నేరుగా చెప్పాలి, ఏదైనా ఆధారాలు ఉంటే మాకు ఇవ్వాలి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కరెక్ట్ కాదు అని చెబుతున్న పరిస్థితి. విద్యార్థులకు ఎగ్జామ్ దృష్ట్యా అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ చెబుతున్న పరిస్థితి. మరోపక్క విద్యార్థి సంఘాలు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నాయి. దీర్ఘకాలిక సమస్యలు కావచ్చు, బాసర IIITకి సంబంధించిన అంశం కావచ్చు, ఇదంతా కూడా వెంటనే పరిష్కరించాలి. మెస్ అంశం కావచ్చు, అదేవిధంగా కొన్ని దీర్ఘకాలిక సమస్యలు కావచ్చు, విద్యార్థుల సమస్యలు కావచ్చు, పరిష్కరించాలి. ఇప్పటిదాకా పరిష్కారం కాలేదు. యూనివర్సిటీ ప్రధానంగా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది, దీనికి వెంటనే న్యాయం చేయాలి, ప్రధానంగా విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఇటు విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క బాసర అమ్మవారి క్షేత్రంలో క్యూ లైన్ లో ఉన్న ఏబీవీపీ విద్యార్థులను కూడా నేరుగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. అటు విద్యార్థులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. మేము అమ్మవారి దర్శనానికి వచ్చాం, దర్శనానికి వచ్చిన
మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, పోలీసులు మాపై చాలా కర్కశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతల దృష్ట్యానే మేము అరెస్ట్ చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు ఏబీవీపీ బంద్కు పిలుపునిచ్చింది కాబట్టి దాని కోణంలోనే ఇక్కడికి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవరైనా చేస్తే ఇటు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా బాసర ట్రిపుల్ ఐటీలో మనం పూర్తి అంశం చూసినట్టుకైతే బాసర ట్రిపుల్ ఐటీలో ఇప్పటిదాకా స్థాపించిన నుంచి నేటి వరకు 25 మంది విద్యార్థులను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి, లాస్ట్ 2 yearsలో 7 ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అయితే ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఏంటి, వెంటనే వెల్లడించాలని అటు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనబడుతున్నాయి. మొత్తానికైతే బాసర ట్రిపుల్ ఐటీ ఒక వివాదంగా మార్చారు, వివాదాస్పదంగా ఉంది కాబట్టి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలి, ఆ ప్రాంతంలో ఉన్న ఇష్యూస్ అన్ని క్లియర్ చేయాలని చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే పోలీస్ బందోబస్తు మధ్య బాసర ట్రిపుల్ ఐటీ ప్రశాంతంగా క్లాసులు జరుగుతున్నాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అటు విద్యార్థులకు కూడా మేమున్నాం, పూర్తి స్థాయిలో ఎవరు కూడా డిస్టర్బ్ చేయకుండా చూస్తామని పోలీసులు చెబుతున్న పరిస్థితి కనబడ్డప్పటికీ ఒక రకంగా బాసర ట్రిపుల్ ఐటీలో టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పక తప్పదు. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది బాసర ట్రిపుల్ ఐటీలో పోలీసు పహార మధ్య తరగతి గదులు కొనసాగుతున్నాయి. బాసర ఆర్జే యూకేటీ పెట్టిన పంచి 10ల సంఖ్యలో విద్యార్థులు మృతి చెందారు. అసలు ఏం జరుగుతుంది, విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, విద్యార్థులను పలకరించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు ముభావంగా ఉన్నప్పుడు, విద్యార్థులు కాస్త డిప్రెషన్ గురైనప్పుడు వారిని పలకరించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులను ఒంటరిగా వదిలినప్పుడు, విద్యార్థులను కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి, విద్యార్థులతో ఎప్పటికప్పుడు అటాచ్మెంట్ పెంచుకొని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సో ఓవరాల్గా బాసరలో విద్యార్థుల ఆత్మహత్యలు, బలవన్మరణాలు అరికట్టాలంటే ఖచ్చితంగా విద్యార్థులతో సత్సంబంధాలు నెలకొల్పే విధంగా అక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్స్ కానీ కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు కానీ సరైన ప్రయత్నాలు చేస్తే బాసరలో విద్యార్థుల బలవన్మరణాలు అరికట్టవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన జరిగిన తర్వాత దాదాపు 14 మంది అబ్జర్వర్లను తీసుకున్నట్టుగా తెలుస్తుంది, కానీ వాళ్ళు ఇప్పటి వరకు జైలు కాలేదు. మొత్తం మీద బాసర ఆర్జే ఈక్విటీపై దృష్టి సారించి విద్యార్థుల బలవన్మరణాలను అడ్డుకోవాలని అటు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు అయితే కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మమ్మల్ని ప్రొటెస్ట్ చేసుకొని అరెస్ట్ చేసుకొని తీసుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా మేమంతా కూడా ఏదో దొంగలమో లంగలమో అన్నట్టు ట్రీట్ చేసి మమ్మల్ని అందరి మధ్య నుంచి బయట తీసుకొచ్చి స్పెషల్గా లోపలికి పంపించుకొని మమ్మల్ని ఏదో చేద్దామని చెప్పేసి బయట తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ పోలీసులు. అదే మసీదులో కావచ్చు, చర్చిలో కావచ్చు ఇట్లాంటి ప్రయత్నాలు చేయగలుగుతారా? వాళ్ళు కనీసం లోపలికి పోయే ప్రయత్నం కూడా చేయలేరు. ఈ యొక్క హిందువులము మన అందరం కూడా ఐక్యంగా లేని కారణంగానే ఈ యొక్క దాడులు మన పైన జరుగుతున్నాయి. ఈ యొక్క సందర్భంగా హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.